हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా మహాభైరవుని యొక్క మంత్రం ఒకటి చెప్పుకుందాం. ఇది శాబరి మంత్రము. చాలా శక్తివంతంగానే పనిచేస్తుంది. చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. సకల కార్యసిద్ధి భైరవ సాబర మంత్రం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ సాబర మంత్రం విజయానికి, సాధింపజేయడానికి, కోరికలను నెరవేర్చుకోవడానికి, విజయ పరంపరలో జీవితంను కొనసాగించేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రము గురువు వద్ద నుండి ప్రత్యక్షంగా తీసుకునే మంత్రము. ఈ మంత్రము ప్రత్యక్షంగా చేసే మంత్రము కాదు. ఒకవేళ మీరు భైరవ ఉపాసకులైతే అత్యావశ్యకత పరిస్థితులలో గురువుని సంప్రదించి ఈ మంత్రము జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము అష్టమి లేదా అమావాస్య, కృష్ణపక్ష అష్టమి ప్రారంభించుకోవచ్చు. ఏదైనా శివాలయం వద్ద ప్రారంభించి తర్వాత ఇంట్లోనే జపం చేసుకోవచ్చు. కేవలం 10 రోజులు, రోజుకి 108 చొప్పున రాత్రి వేళ రుద్రాక్ష మాలతో ఈ జపం చేయవలసి ఉంటుంది. ఈ జపం పూర్తయిన 11వ రోజు నాడు 5 లేక 7 అబ్బాయిలకు, అనగా యుక్త వయసులో ఉండే కుర్రవాళ్లకు, ఎటువంటి సంసారిక సంపర్కం లేని వారు, మగపిల్లలై ఉండాలి, స్త్రీ సంపర్కం ఉండకూడదు, బాలుడు కాకూడదు, యవ్వనంలో ఉండేవారు అంటే 16 సంవత్సరాల నుండి 21 సంవత్సరం లోపలి వారికి 5 మందికి తీసుకుని వచ్చి వారికి ఇష్టమైన తీపి పదార్థములు మరియు పరమాన్నము ఆహారముగా అంటే భోజనం పెట్టి తర్వాత ఈ మంత్రము ఎటువంటి ఇబ్బంది పరిస్థితుల్లోనైనా సరే ప్రత్యక్షంగా జపం చేసి మనం ఆ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. మనం తలంచుకున్న కార్యములను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రస్తుత కలియుగంలో భైరవుడు శత్రువుల నుండి మనల్ని కాపాడేందుకు ప్రత్యక్ష భగవానుడు శివుని యొక్క 3 రూపములలో శివాలయములందు శివునిగాను, మరుభూమి యందు రుద్రునిగాను, ప్రళయకాల అవస్థలయందు లేక విశేష సమయములందు మహాభయంకరుడైన భైరవునిగాను ఆవిర్భవించి మన యొక్క సకల విధములైన దుఃఖములను పారద్రోలి అతను సునాయాసముగా మనలను జీవితమును కొనసాగించేలా చేయగలడు. దివ్యాత్మ స్వరూపులారా, ఇది ఘోరక్నాత్య చేయబడిన మంత్రములు చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో భైరవ సాధన ప్లేలిస్ట్ ఉంది. ప్రసంగములు వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు సకల కార్య సిద్ధి భైరవ సాబర్ మంత్రం. మంత్రము भैरून उचके भैरून कुड़े भैरून सौरमा चावे मेरा कहना ना करे तो कलवे कचा ना पुत्रा मान का मंत्र ईश्वरो वाचा. मंत्र मरोसारी भैरून उचके भैरून कुड़े भैरून सौरमा चावे मेरा कहना ना करे तो कलवे कचा ना पुत्रा मान का मंत्र ईश्वरो वाचा. मंत्र मरोसारी भैरून उचके भैरून कुड़े भैरून सौरमा चावे मेरा कहना ना करे तो कलवे कचा ना पुत्रा मान का मंत्र ईश्वरो वाचा. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ప్రసంగములను విని అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. దివ్యాత్మ స్వరూపులారా, చాలా మంది ఎటువంటి సాధనలు చేయకపోయినా ఫోన్ తో ఉంది కదా, డాటా ఫ్రీ కదా అని మాతో టైం పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. వారి కోసమే ప్రత్యేకించి ఈ విషయం చెప్పవలసి వస్తుంది. మీ వలన నిజంగా సాధన చేసే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే వారి ఫోన్ మేము రిసీవ్ చేయలేము కదా. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. హైందవ సనాతన ధర్మం చాలా విశాలమైనది, విశేషమైనది, శక్తివంతమైనది, ప్రభావవంతమైనది, అద్భుతమైనది. దివ్యాత్మ స్వరూపులారా, విధానాల కోసం మరి ఇతరత్ర విషయాల కోసం ఎప్పుడు కూడా ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలియజేయబడవు. ఫోన్ చేయవద్దు. కేవలం మంత్ర విధుల గురించి, మంత్రానుష్ఠానం గురించి మాత్రమే ఫోన్ లో మాట్లాడగలం. ఎవరైతే మాకు ఇప్పటికే సంప్రదించి మంత్ర సాధనలు చేస్తున్నారో వారికి సలహాలు ఇచ్చేందుకు లేక మా వద్దకు వచ్చే వారికి మార్గనిర్దేశం చేసేందుకు ఫోన్ నెంబర్ ఇస్తున్నామే గాని మీ టైం పాస్ కోసం మీరు తీరికగా ఉన్నారని మాట్లాడుకొని కూర్చోడానికి సమయం మాకైతే చాలదు. మా యొక్క విసులుబాటును మీరు అర్థం చేసుకొని మీరు ప్రసంగములను విని అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. అంత తీరిక లేదన్నప్పుడు మీరు సమీపంలో ఉండే గురువులను సంప్రదించండి. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ ఫలితములను పొంది ఎనలేని సుఖములతో ఆనందభరితంగా జీవితమును కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపును తెచ్చిపెడతారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.